Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. ఎందుకంటే సినిమా తీయడం అనేది ప్రొడక్షన్ అనేది ఒక ఎత్తు అయితే దాన్ని థియేటర్లో రిలీజ్ చేయాలంటే ఇది ఇంకో పాయింట్ సార్. ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్లు చిన్న సినిమాలని కూడా వాళ్ళకి థియేటర్స్ ఇవ్వట్లేదని కూడా చెప్తున్నారు. వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ సినిమాలు మాత్రం వేయించుకుంటారు, వాళ్ళే ఆడించుకుంటారు. చిన్న వాళ్ళకి అసలు అంటే థియేటర్స్ కూడా దొరకడం కష్టం అయిపోయిందంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే థియేటర్లు దొరకడం కష్టం అని ఎందుకంటారంటే, ఇప్పుడు మీరు ఒక సినిమా తీసి దాన్ని థియేటర్లో పెడితే థియేటర్కి ఎంత మెయింటెనెన్స్ ఖర్చు అవుతుందో ముందు ఆలోచించండి. థియేటర్కి ఒక థియేటర్ ఉందండి, ఒక ఇల్లు కట్టినప్పుడు వాడికి నెలకి రెంట్ 50,000 60,000 అని వస్తుంది కదా. అలాగే అంత కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక థియేటర్ కట్టినప్పుడు అతనికి నెలకి ఇంత రెవెన్యూ రావాల్సి ఉంది కదా థియేటర్కి. కానీ దానికి మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, కరెంటు ఇతరత్ర మ్యాన్ పవర్ శాలరీస్లు ఇవన్నీ కలిపి ఉంటాయి కదా. తర్వాత గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టాలి, ప్రాపర్టీ ట్యాక్స్ అని కట్టాలి, అన్నీ ఉంటాయి కదా. మరి ఇంత ఖర్చు పెట్టడానికి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి థియేటర్ అనేవాడు. అంటే మనం ఏ సినిమా వేస్తే వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది అనేది వాళ్ళ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాకే అనుకున్నట్టుగా ప్రేక్షకులు రాకపోతుంటే ఆదాయం ఎక్కడొస్తుంది వాళ్ళకి? ఇప్పుడు చిన్న సినిమా తీస్తారు నాట్ నోటిఫైడ్ ఆర్టిస్టులతో ఒక చిన్న సినిమా తీసి దాన్ని ఒక పెద్ద థియేటర్లో వేసినప్పుడు థియేటర్కి ప్రేక్షకులు రాకపోతే నష్టం కదా. నష్టం కదా ప్రస్తుత పరిస్థితి అది. అందుకని వాళ్ళు ఆలోచిస్తున్నారు, మీ సినిమా ఇస్తే మాకు ఏమొస్తుంది అని వాళ్ళు ఆలోచనే చేసే ఇస్తున్నారు. అది పెద్ద హీరో సినిమా వస్తుంటే ఆ థియేటర్లు అన్నీ ఇస్తారు, హౌస్ఫుల్ అవుతాయి కాబట్టి. చిన్నవాళ్లతో చిన్న సినిమా తీసినప్పుడు దాన్ని ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం, రెవెన్యూ రాదేమో అనే ఒక భయంతో థియేటర్ల వాళ్ళు ఆలోచిస్తారు. మరి ఇప్పుడు వీళ్ళ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కావచ్చు, ఇండస్ట్రీ మీద మనం చూస్తే ఒక అభియోగం అనేది ఉంది, ఒక వ్యతిరేకత బాగా ఉంది మనం చూసుకుంటే. మరి ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్లు ఈ చిన్న సినిమాలన్నీ కూడా బాగా ఇదైపోయినాయి, నడుస్తాయి. ఎలాంటివి నడుస్తున్నాయి? దిల్ రాజు గారు ఇట్లా వాళ్ళు వేసిన సినిమాలు చిన్నదైనా సరే వాళ్ళ బ్యానర్ లో కావచ్చు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ చేస్తే వచ్చే సినిమాలు బాగానే నడుస్తున్నాయి. మళ్ళీ అది చూసుకున్నప్పటికీ బలగం చిన్న బడ్జెట్ సినిమా కానీ చాలా గొప్పగా ఆడింది తెలంగాణ వ్యాప్తంగా. ఒక సినిమా జనాదరణ పొందాలంటే ముందు పబ్లిక్లోకి రావాలి. పబ్లిక్లోకి రావాలంటే థియేటర్లో ప్రదర్శించబడాలి. థియేటర్లో సినిమాని పెట్టినప్పుడు జనం రావాలంటే దానికి తగినంత పబ్లిసిటీ ఇవ్వాలి. సినిమా ప్రొడక్షన్కి ఎంత ఖర్చు అవుతుందో ఈ పబ్లిసిటీకి అంతకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది చిన్న సినిమా విషయంలో. ఒక చిన్న సినిమా 50 లక్షలు పెట్టి ఒక చిన్న సినిమా తీస్తే 50 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేస్తేనే అది జనం నోటీస్కి వెళ్తుంది. నోటీస్లోకి వెళ్ళాలంటే అంత వెళ్ళిన తర్వాత జనం వస్తారని గ్యారంటీ లేదు. ఒకవేళ అదృష్టం మాడి కొంతమంది వస్తారు. వాళ్ళ వల్ల మంచి టాక్ స్ప్రెడ్ అయితే ఈ సినిమా చాలా బాగుంది అంటే అప్పుడు న్యాచురల్గా అది పెద్ద హిట్ అవుతుంది. నిజానికి చిన్న సినిమా తీసిన వాడికి లాభాల పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. కరెక్టే. కానీ మీరు ఇందాక అన్నట్టుగా ఏదంటే పబ్లిసిటీ చేసుకోవడానికి కూడా మనీ లేక ఎంతో ప్యాషన్ గా మంచి సినిమా తీసి కూడా అలా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చేయలేక బయటికి రానివ్వక చాలా ఉన్నాయి. అలా చూసుకుంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల గురించి ఇట్లా మీరు ప్రొడ్యూసర్స్ అందరూ చిన్న ప్రొడ్యూసర్స్ అందరినీ కలిసి కట్టుగా మరి ఇప్పుడు చూసుకుంటే ప్రొడ్యూసర్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు దిల్ రాజు గారు. ప్రస్తుతం ఆయన FDC చైర్మన్ గా ఉన్నారు. మరి ఆయన దగ్గరికి ఇట్లా ప్రొడ్యూసర్లు అందరినీ గ్యాదర్ చేసి తీసుకెళ్లి ఇలాంటి సమస్యల మీద ఏమైనా సలహాలు సూచనలు తీసుకోవడానికి కావచ్చు, ఆయనతో ఏమన్నా మీటింగ్స్ ఏమైనా ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా ఉన్నాయి. ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్ల శ్రేయస్సు, పెద్ద చిన్న ప్రొడ్యూసర్ల శ్రేయస్సుని కాంక్షించే సంస్థలు మనకు ఉన్నాయి. ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది, అలాగే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళు కొత్తగా పాలసీని రూపొందించాలి, వీళ్ళకి ఏదన్నా చేయాలి అనే ఆలోచన చేస్తూనే ఉంది. కాకపోతే దానికి టైం పట్టొచ్చు. ఇప్పుడు దిల్ రాజు గారు వచ్చారు కాబట్టి చైర్మన్గా ఆయనకి ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ల యొక్క సాధక బాధకాలన్నీ తెలుసు కాబట్టి ఆయన నుంచి చాలా పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ, మేము కూడా. సో అటువంటి ఇప్పుడు మేము కూడా ఒక చిల్డ్రన్ ఫిల్మ్ తీసాము, సబ్సిడీలో కొంత భాగం వచ్చింది, ఇంకా రావాల్సి ఉంది. సో సబ్సిడీల గురించి కూడా బాగా అడుగుతున్నారు, సబ్సిడీ ఇస్తే బాగుంటుంది, ఇంకా మాకు కొంచెం ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. కరెక్ట్. చిన్న సినిమాల నిర్మాతలు బలపడాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలి. తర్వాత థియేటర్స్లో రిలీజ్ చేసిన తర్వాత థియేట్రికల్ ఆదాయం మీద మనం నమ్మడానికి లేదు కాబట్టి దానికి అదర్ మార్గాలు, ఇప్పుడు OTTలో కానీ శాటిలైట్ ఛానల్స్ ద్వారా కానీ ఇతరత్ర కూడా ఆదాయం వచ్చే వెసులుబాటు ఉండాలి వీళ్ళకి. అయితే వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు అందుకని అందరూ అన్ని సినిమాలని వాళ్ళు కొనుక్కునే పరిస్థితిలో లేరు, శాటిలైట్ ఛానల్స్ అయినా OTT వాళ్ళైనా. అందుకని మనం దీనికి నిర్మాత అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి
క్యాలిక్యులేట్ చేసుకోవాలి కరెక్ట్గా. ఉమ్. ఇది సినిమా మనం ఎంతలో తీయగలుగుతాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ని బాగా కంట్రోల్ చేసుకుని మంచి సినిమా తీయాలి. ఏదో ఒక సినిమా తీసామంటే అంటే సరిపోదు. దానికంటూ ఒక ప్లానింగ్ అనేది ట్రెండీగా ఉండాలి. ఉండాలి, చాలా ప్లానింగ్గా ఉండాలి, పకడ్బందీగా. అవసరమైతే నష్టం వస్తే తట్టుకునే కెపాసిటీ కూడా నిర్మాతకు ఉండాలి. ఇది ఇది ఉండ- మెయిన్ అసలు. లేకపోతే ఒక సినిమా తీసి నష్టపోయానని చెప్పేసి కృంగిపోతే ఉపయోగం ఏముందండి? సినిమా తీయడం ఎందుకు, అది వ్యాపారం కదా, కళాత్మక వ్యాపారం. కాబట్టి దాని మీద 10 రూపాయలు ఖర్చు పెడితే కనీసం ఇంకో 10 రావాలి, లేకపోతే ఒక 5 రావాలి, ఒక 1 రూపాయి రావాలి, కానీ 10కి 10 రావాలి వెనక్కి. అంతే ఉంటది ఆ కదా. క్యాలిక్యులేషన్ ఉండి తీరాలి. లేకుండా సినిమా రంగంలోకి వచ్చేసి నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సినిమా తీస్తా అంటే పోతాయి అంతే. పోకుండా ఉండాలంటే ముందు నుంచి పకడ్బందీగా ఇందులో కొన్ని సరైన సలహాలు తీసుకోవాలి, మంచి టీంని ఏర్పాటు చేసుకోవాలి, మన చుట్టూ ఉండే వాళ్ళు మంచి వాళ్ళని పెట్టుకుని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా నమస్తే. మంచి విషయాలు నమస్తే. అందించారు మాకు. థ్యాంక్ యూ సో మచ్.